రాబోయే కాలంలో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేంత శక్తి, సామర్థ్యాలు, గొప్ప నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ సాధించే సత్తా ఎవలకున్నాయి అనుకుంటారు మీరు? ఇంకెవలు? మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడు, తర్వాత కేటీఆర్ అవుతాడు కావచ్చు, జనం కోరుకుంటే హరీష్ రావు అవుతాడు కావచ్చు, కడమ పార్టీలు గెలిస్తే దాంట్లో ఉన్న పెద్ద లీడర్లు అవుతారు కావచ్చు అనే కదా మీరు అనుకునేది. కానీ ఆ లీళ్ళు కాదు, ఇగో గీ లీడర్ అమ్మ అవుతుందట సీఎం. రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అవుతావని ఇన్నరా? రాబోయే తరంలా కవితమ్మే సీఎం అవుతుందట. జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా అని చెప్తారు కదా, హాగో వాళ్ళతోని సీఎం అవుతావు నువ్వు అని చెప్పించుకున్నది. ములుగు జిల్లాలున్న రామప్ప గుడికి పోయి మొక్కులు అప్పచెప్పుకున్న కవిత అక్కడనే ఉన్న కోయల తానికి పోయి 2 చేతులు జాపింది. ఎక్కడనైనా ఒక్క చెయ్యి చూస్తారు గాని కవిత కాబట్టి 2 చేతులు జాపి నాకు ఎసొంటి భాగ్యం కలుగుతుందో చెప్పుమన్నది. సీఎం అవుతావు అనగానే వెనుకకున్న కార్యకర్తలు వెనుక ముందు ఆలోచన చేయకుండా ఒక్కసారి కవితక్క నాయకత్వం వర్దిల్లాలే అని చేయగొడుతూనే ఉన్నారు. మరి కవిత సీఎం అయితే కేసీఆర్ ఏం చేస్తాడు, కేటీఆర్ ఏం చేస్తాడు, హరీష్ రావు ఇంకేం చేస్తాడు? మొదటిసారి గెలిచి ఒక్క మహిళను మంత్రి చేయని పార్టీ ఇప్పుడు మహిళా ముఖ్యమంత్రిని చేస్తుందని ఎట్లా అనుకున్నారు కావచ్చు. తర్వాత ఇంకేం చెప్పిందో ఇనుండ్రి. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, తెలంగాణ బాగుంటుందా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. మీరు బాగుంటారు, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్పినాక నా సంగతి సరే గాని తెలంగాణ ఎట్లుంటదని అడిగింది. తెలంగాణ బాగుంటది అనుడితోని జై తెలంగాణ అన్నది. కవితకు భవిష్యత్ చెప్పిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్ బాగు చేయాలని అడిగిండ్రు. మళ్ళీ కూడా చేద్దాం, ఓకేనా? మీ భవిష్యత్ మంచిగానే ఉన్నది కానీ మా ఊరికే రోడ్డు లేదు, దాన్ని ఏపించుండ్రు అని మనవి చేస్తున్నాం అనే వరకు ఇదివరకే మనవి చేసినావు, మళ్ళా కూడా చేద్దామన్నది. ఇక కవిత సీఎం అవుతుందని చెప్పిన ముచ్చట మీద చాలా మంది సోషల్ మీడియాలో పొట్టు కామెంట్లు పెడుతున్నారు. అరే ఇప్పుడు ఎన్నికలు లేవు, పాడలేవు, సీఎం అనిపించుకుంటున్నది ఏంది కవిత? ఆ సోది చెప్పిన వాళ్ళు ఏమన్నా అనుభవంతో చెప్పిండ్రా అంటే అది కాదు, వాళ్ళు చిన్న పిల్లల తీరుగానే ఉన్నారు. ఎందుకు ఇట్లా చెప్పించుకుంటున్నది? ఎక్కడికి పోయి నేనే ముందు అన్నట్టు చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీలా నేనే పెద్ద లీడర్ని అనిపించుకునే పనులు చేసినట్టు కొడుతున్నది. తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా నేను అక్కడనే ఉంటా అన్నట్టు చేస్తున్నది. మరి పార్టీ చెప్తేనే చేస్తున్నదా లేక తన సొంత ఆలోచనతోనే చేస్తున్నదా అనేది మనకు తెలియదు. కానీ ఈ నడుమ ఇన్నేళ్ల తెలంగాణలో సామాజికంగా సమానత్వం సంపాదించుకోలేకపోయినామని సొంత పార్టీ పరిపాలనని ప్రశ్నించినట్టు చేసింది. ఇగో ఇప్పుడు సీఎం అవుతావు అనిపించుకుంటున్నది. రాబోయే కాలంలో సీఎం అవుడేమో గాని రాబోయే కాలంలో కవిత తీరు ఎట్లుంటది అనేది చూడాలి. ఈ అందాల పోటీలేమో గాని ఇది మన హైదరాబాదేనా అనేటట్టు చేసిర్రు. రోడ్లు సాపు చేసిర్రు, గోడలకు రంగులు అద్దిర్రు, తీరు డెకరేషన్లు చేసిర్రు. ప్రపంచ అందగత్తెలు జిందగీలో తెలంగాణను మరవద్దని ఎన్ని చేయాలనో అన్ని చేస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే మన చార్మినార్లో చేసిన మార్పును చూస్తే మాత్రం అవకైతారు పక్క. ఓరక్క ఏందిది మన చార్మినారేనా? ఉప్మా రవ్వ పోసిన రాలనంత మంది ఉండే చార్మినార్లా కింత ఖాళీ ఉందేంది? మందంతా ఎటు పోయిరు? అందరినీ మూటగట్టెక్కనన్న దోలిర్రయ్యేంది? పాటేల్ మార్కెటు, మదీనా మార్కెటు, గాజుల షాపులు, బట్టల షాపులు, కమ్మల షాపులు, పండ్లు ఫలాలు, ఆఖరికి షాయి దుగ్నం కూడా బంద్ పెట్టిర్రు. అప్పుడెప్పుడో కరోనా టైంలో చూసినామంటే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం చార్మినార్ను గిట్లా వేలకు వేలు దందాలయ్యే తాన ఎందుకు ఇట్లా బంద్ పెట్టిర్రంటే ఇప్పుడు మన తాన హడావుడంతా ఏదుంది? మిస్ వరల్డ్ పోటీలు, గవే అందాల పోటీలు కదా. ప్రపంచ దేశాల నుంచి అందగత్తెలు అందరు వచ్చిరు కాబట్టి వాళ్ళకు మన చార్మినార్ చూపియాలనంటే మందు ఉన్నప్పుడు దొలకపోతే జనాలు తప్ప చార్మినార్ కనబడది. ఒకవేళ చూద్దామన్నా చూడనీయకుండా ఈ అందగత్తెలను చూస్తందుకు జనాలే పడతారు. కాబట్టి అటు అందగత్తెలకు ఇటు జనాలకు తక్లీఫ్ కాకుండా షాపులు మొత్తం బంద్ పెట్టించారు. ఇలా చార్మినార్ అంతా తిరిగి చూసి అక్కడ గాజుల షాపింగ్ ఒడిచినాక చార్మినార్ కాడనే హెరిటేజ్ వాకు చౌమోహల్లా ప్యాలెస్ లో విందు చేస్తారట ఈ అందగత్తెలు. దినాం జనాలుండే జాగా గిరాకి బగ్గుండే ఏరియాలా గిట్లా ఒక రోజంతా బంద్ పెట్టేసరికి మా దందాలు దెబ్బతింటాయని బాధపడుతురట చార్మినార్ లా దందాలు చేసుకునేటోళ్ళు. చార్మినార్ ఒక్కటనే కాదు, ఈ అందాల పోటీలు వచ్చేదాకా వీళ్ళు ఏడికి పోయినా ఆడ గిట్లా అన్ని బంద్ పెడతారట. కాబట్టి దందాలు ఉన్నోళ్ళు చూసి మాలు తెచ్చుకోరే. ఏమంటున్నాం? అనవసరంగా అమ్ముడు పోక లాస్ అవ్వడెందుకు?